అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఏంటమ్మా ఏం జరిగింది? రేపెట్లు ఉన్నాడు తెలిసిపోయింది. దీర్ఘ సుమంగళి భవ. వివాహ భోజనం. అవి ఎక్కడికి ఎందుకు? ఆకలిస్తుందిరా, పాలు తాగుదామని. వీటితో పాలు తాగుతావా? వీటితో పాలు కాదురా, పాలల్లో పంచదార వేసుకుని వీటితో కలుపుకొని తాగుదామని. ఓహో, ఇంకా నయం. వీటితో పెట్టెలు పగల కొడతా అనుకున్నాను. ఎలా? వీటితో ఎవరన్నా పెట్టెలు పగల కొడతారా? స్పూన్ తో పెట్టెలు పగల కొడతారు. స్పూన్ తో పెట్టలా? మరి వీటితో ఏం చేస్తాడబ్బా? నువ్వేం గాబరా పడద్దు, నువ్వు వెళ్ళి తలుపులు గడి. అలాగే. ఏంట్రా పని? లోపల ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? అక్క బట్టలు మార్చుకుంటుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎప్పుడు ఏదో పని చేస్తుంటాడు. ఏంటి? వాడు వచ్చాడరా? ఎవడాడు? ఆడేరా నీ రఘుముగుడు వచ్చాడా? నీ వాడేరా, పొలం కోసం వచ్చి మన కుటుంబానికి ఎసరు పెట్టాడే వాడు. నేను అమ్మను. నువ్వు తెలియగలడు రా, నువ్వెందుకు నమ్ముతావురా? అరే చేతి గుర్తు ఇట్రా. అరే వాడు వచ్చాడు, వాయించేవాడు. ఇంతమంది కాపలంటే ఆడేటా? అరే ఇట్లా 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 నువ్వు ఇట్లా. అరే ఆయన వచ్చాడరా? ఎవరు? ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు. అరే చేతి గుర్తు నువ్వు మనమే అని. ఇక్కడి నుంచి మీరు అడిగితే ఆయన రావాలరా? మంచి మర్యాద ఉండక్కర్లా, దగ్గరికి వెళ్ళి చెప్పండి. అడుగుండి. ఎంత కోపెక్కితే నైట్ లోకి వస్తావురా? రావడమే కాదు, చూడు. అరే ఈ గడ్డంతా చుట్టుముట్టండి రా, తలుపులు బద్దలైపోవాలి. వాడిని నైకి పారేయండి, మొక్కలు వేయండి. వాడు బతకూడదు. పగల కొట్టండి రా. చూస్తారేంట్రా? కత్తులు తీయండి రా. ఏంటి? ఏమైంది? వాడు ఇంట్లోకి వచ్చేసాడయ్యా. ఆ దొంగ తెచ్చి పగల కొట్టండి రా. ఆడంగులకి ఇక్కడేం పని? లోపల
లోపలికి వెళ్ళండి. బావగారు మీరు వద్దు, మీ మనవరాలు వద్దు, మీ సంబంధానికి వద్దాం, మమ్మల్ని వదిలేయండి. బావగారు అంతా తెలిసి ఇంత చిన్న సమస్యకి అంత కంగారు పడతారు ఎందుకు? నేను చూసుకుంటానుగా. రేయ్ కొట్టండి రా. వద్దు వద్దంటేనే వెంటపడి మరీ అంట కడతారా? అది మానవ నైజం, నీకు అర్థం కాదులే, నువ్వు ఊరుకో. రేయ్ వాడిని నరికి పారేయండి రా. వాడు ఇక్కడే ఉంటాడు, బతికండి రా. మొక్కలు మొక్కలు చేయండి రా. రేయ్, ఏంట్రా వాడు? గాల్లోకి లేచిపోయాడా? పైగా పలకొట్టుకుని పోయాడా? పొట్ట చారుగా మనిషి ఎట్లా పైకి వెళ్తాడు? వాడెక్కడ పోయాడు రా? మీరే పంపించేశారు. పంపించామా? అదెట్టా? ఇదేరా మొదటి నుంచి కూడా నేను నిజం చెప్పడం, మీరు నమ్మకపోవడం, గతి లేక నేను అబద్ధం చెప్పడం. అయ్యా అమ్మాయి గారు తీసుకురా, పారిపోండి. రేయ్, అరే చూస్తారేంట్రా? రెండు వాడిని నరికేయండి. వాడిని పారేయండి రా. అరే తుపాకీ, నా తుపాకీ పట్టరా. బావగారు ఎందుకండి ఈ గొడవలు పారిపోవడాలను? మీ మనోరాలకు పెళ్లి చేసిన తర్వాత ఆడితో లేచిపోతాను గ్యారెంటీ ఏంటి? బావగారు వాడిని పట్టుకొని తల నరికి ఆ రక్తంతో అల్లుడు గారి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. ఇదేనా మాట? అన్న ఇంత గొడవ జరిగిన తర్వాత నా పెళ్లి జరుగుతుందా? జరగాలనే కదరా మెలికేసి ముసలాన్ని రెచ్చగొట్టింది. ఇప్పుడు ఈ ఉద్రేకంలో వెళ్ళి ఈడు ఆనేసేస్తాడు, దాంతో మనకి శత్రుశేషం ఉండదు. ఇటువంటి కుట్రలు ఎవరు లేకుండా చెప్పుకోవాలి. ఏయ్, నువ్వు ఎక్కడున్నావా? లేదు, నేను బయట ఉన్నా. వాళ్ళు వెనకొస్తున్నారు. నేను ఇటు వెళ్తాను, అడుగుతా అటు వెళ్ళమని చెప్పు. సరే. మర్చిపోవు కదా? ఇదిగో చెయ్యి ఇట్లా పెడుతున్నా, చెయ్యి ఇట్టాగే ఉంటది. చెయ్యి తీస్తే చెప్పుతో కొట్టు. రే నీకెందుకు రకంగారు? నాతో చెప్పావుగా, వెళ్ళు, నేను చూసుకుంటా. చీమయ్య రాదు. వెళ్ళు, నాతో చెప్పావుగా. వాళ్ళు ఎటు వెళ్ళారా? చెయ్యటుంది ఇటు ఇటే వెళ్ళారు. అయ్యా రేయ్, నువ్వు తలని కొట్టుకుంటూ రేయ్, నిజం చెప్పు, వాళ్ళు ఎటుపోయారు? చెయ్యి ఎట్టుంటే అటే వెళ్ళారు. నేను చెప్పరా? ఎంత చెప్పాలి? చెయ్యి ఎట్టుంటే అటని. నిజం చెప్పు, తేడా వచ్చిందో తీరస్తా. మీ మీదట్టు ఇటే వెళ్ళారు. వేళాకోళమా? అన్నయ్య వీడు నాటకాలు ఆడుతున్నాడు. మీరిద్దరు అటువైపు వెళ్ళండి. తమ్ముడు, నువ్వు ఇటువైపు వెళ్ళు. నేను ఇటు వెళ్తా. అయ్యా, కొడితే కొట్టారు కానీ చెయ్యి పెట్టిన వైపు వెళ్తున్నారు. మీరే కరెక్ట్. రేయ్, దండం పెడతారా? ఎటు వేరో చెప్పరా? చేయటుంది కింద ఉంది, కిందకి వెళ్ళారు. షూ! ఆగు! ఇట్రా! రా! ఏమైంది? ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నావు? పట్టుకో. నువ్వేంటి ఉష్ ఉష్ అంటున్నావు? నా పేరు తెలీదా? తెలీదు. నా పేరు తెలియకుండానే నాతో వచ్చేసావా? అవును, వచ్చేసాను. అదే ఎలా వచ్చావు? అయ్యో రామా, వచ్చేసాను కదా. ఏం చేయమంటావ్? సర్లే, నా పేరు రాము. దా దా పట్టుకో. ఏయ్ రాము, ఆగు. నా పేరు తెలుసా నీకు? తెలీదు. మరి తెలియకుండా ఎలా తీసుకొచ్చా? అయ్యరమ్మా, తీసుకొచ్చే కదా. పేరు చెప్పా? అరవిందా. అరవింద. త్వరగా రా. దా. ఇక్కడ తప్పదాచు, అందులో వెళ్ళిపోదాం. దా. నువ్వు ఎక్కేసి.
ఈ తప్ప నీళ్ళు వదిలేరా చెప్తా చంద్రా త్వరగా చంద్రా కారా 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 ఇప్పుడు అయ్యో ఆయన కొట్టద్దు, ఆయన మా నాన్నగారు. మరి ఆయన నన్ను కొట్టినప్పుడు ఆయన కొడుతుంటే నేను చూడలేను. అయితే కళ్ళు మూసుకున్నాడు తిరుగు తిరుగు అయ్యో నేను తిరుగుతున్నాను కదా. తిరుగు పని చూడు. వెళ్ళిపోయింది చూడు. ఇప్పుడు దీన్ని తీసుకుని ఎలా వెళ్తావురా? తెప్ప వెళ్ళిపోయింది. మనం రేకెళ్ళి లాంచ్ ఎక్కుదాం పద. రాము, ఇంక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. వచ్చేసాం, ఇంకెంతో దూరం లేదు. అదిగో లాంచి. అయ్యా వాడు వచ్చేస్తుండు, మీరు వెళ్ళి దాక్కోండి. వాడిని మీ దగ్గరికి పంపిస్తా. వెళ్ళండి, వచ్చేస్తుండు. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా మీ ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఈ దారి ఉంటారండి, ఈ దగ్గర దారి. వెళ్ళండి. థ్యాంక్స్ తర్వాత అమ్మా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఈ డప్పులోడిది ఇవాళ డప్పు చింపడం ఖాయం. మా అయ్య అందరయ్యల్లా కాదు, చాలా తెలివిగల్లోడు. అప్పుడే చింపేశారా అయ్యా? నాకు తెలుసయ్యా మీరు చాలా తెలివిగల్లోని. అయ్యో నిన్ను కూడా కొట్టిండారా బాయ్? అయ్యో నిన్ను కూడా కొట్టినా? అయ్యో 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 అయ్యా 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 నిన్ను కూడా కొట్టిండా అయ్యా? కుక్కను కొట్టినాడు కొట్టిండు కదా అయ్యా. అయ్యా చెట్టు కూడా చింపు కొట్టిండా అయ్యా? అయ్యా ఇక్కడ డబ్బా మీద కూర్చుతావేట్రా దుర్మార్గుడా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి తాతయ్య. అతను నాన్నని కొట్టాడు, బాబాయ్ని కొట్టాడు. మీరన్నదే నిజం తాతయ్య, తప్పు చేశాను, నన్ను క్షమించండి తాతయ్య. మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను తాతయ్య, నన్ను క్షమించండి తాతయ్య. నేను తప్పు చేశాను, నేను ఎప్పుడు ఇలా చేయను తాతయ్య. రావే, దీన్ని స్నానం చేయించి తీసుకురండి. అరగంటలో పెళ్లి. రాయ్ మగాళ్ళంతా లోపలంటరా, తప్పకండి. బావగారు లోపలికి పదండి. వద్దులేండి, నా మాట వినండి. వద్దులేండి. బావగారు బయట అందరి ముందెందుకు, లోపల పదండి, మాట్లాడుకుందాం. రండి, నేను చెప్తానుగా రండి. ఏమే వినపడలేదా?
ఆడవాళ్ళందరూ బయట పండి తలుపులు మూసేయండి కూర్చో గారు ఇటండి నువ్వు మగాడు దగ్గర కూర్చోండి బావగారు అందరూ కూర్చోండి బావగారు జరిగిందేదో జరిగిపోయింది. నా మనవరాలు తన తప్పు తెలుసుకుని తనే నా దగ్గరికి వచ్చింది. అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? మీ అబ్బాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీకు గాని మీ అబ్బాయికి గాని ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు చెప్పండి. మాకేముంటాయి కానివ్వండి. గారబెట్టు. అలాగేనయ్యా. రే దుబాసి, అయ్యా. ఆ తలుపులు తెరు. అయ్యా. అమ్మా కొంచెం తలుపులు తీయండి అమ్మా. అయ్యా అయ్యా ఆడాలంతా తలుపులు తీయట్లేదయ్యా. తలుపులు ఎందుకు తీయడం లేదురా? ఏయ్ తలుపులు తెరవండి. తెరవ్వా? తెరవను. తెరవకుండా ఏం చేద్దామని? నా బిడ్డకు పెళ్లి చేస్తా. పెళ్లి కొడుకు లోపలుంటే పెళ్ళెవరితో చేస్తావే? చూడు ఇతన్ని చేస్తాను. నాన్నగారు మీరు తప్పండి. ఏయ్ తలుపు తీవే. ఏంటే చూస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే నరికేస్తాను. తలుపు తీ. ఏంట్రా ఏంటి నువ్వు నరికేది? పెట్రోల్ పోసి నేనే మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాను. ఆడాళ్ళంటే అంత చులకనా? ఇప్పుడే మీ కళ్ళెదుటే నా కూతురు పెళ్లి చేస్తా. ఎట్లా ఆపుతారో చూస్తాను. అన్నయ్య నువ్వు పక్క జరుగు. ఏయ్ ఇట్రావే. తలుపు దింగ్. ఈ తలుపు. అరే బాధపడకనయ్యా. నీకేరా చెప్తావు? కొట్టింది నన్ను. మీరు వెళ్ళి పెట్టెలు తీసుకురండి. నువ్వు వెళ్ళి కలిసి తీసుకురా. నువ్వు వెళ్ళి పూలదండలు తీసుకురా. మీరు వెళ్ళి భుజంత్రులు వాయించండి. తీసుకోండమ్మా. దాని మీద చల్లండి. మీరెంత పక్కకు జరగండి అమ్మా. వాళ్ళు పెళ్లి చూడాలి. ఇప్పుడు చూడండి. పరాయి మగాడు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలంటే మగాడు కావాలి. ఇదిగో ఆఖరికి నా మనవడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎవరు చేస్తారే కన్యాదానం? నేను చేస్తాను కన్యాదానం. నువ్వెలా చేస్తావురా? కాళ్ళు కడిగి. భూతరాజు మీ మనవరాలు నాకు కూడా మనవరాలే కదా అన్నగారు. మీరు అలా చూస్తుండండి ఎలా కడుగుతాను కాళ్ళు. చూసుకోరా. సిగ్గులేదురా నీకు? ఆడానికి వత్తాసి పలుకుతున్నావు. ఏంట్రా ప్రతివాడు ఆడదంటే అంత చులకనగా మాట్లాడతాడు? ఆడది గౌరవించినంత వరకేరా మగవాడు మీసం వెలియగలిగేది. వాళ్ళు ఎదురు తిరిగారంటే సునామీ వచ్చినట్టే మగవాళ్ళు మొత్తం పురుగులు కొట్టకపోతారు. అరే మధ్యలో డిస్టర్బ్ చెప్పక నాకు కొత్త కాళ్ళు కడటం. వాళ్ళని కాల్చి పారేయాలి. తుపాకి పెట్టాలా? పైన మీ గదిలో పెట్టి జాగ్రత్తగా తాళం వేశాను. మీరు చెప్పినట్టే చేశాను. చూశారా? బాబు తాళిబొట్టు కట్టు బాబు. భజంత్రీలు భజంత్రీలు. అక్షంతలు చల్లండి. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఇది అన్నంత పని చేసింది. దీన్ని వదలను. నన్ను చూసి నవ్వుతావా? నన్ను చూసి నవ్వుతావరా? నిన్ను ఓ చూసారా అన్నగారు కోపంతో ఎలా ఉడికిపోతున్నారో? ఆ వేడికి అక్షంతలు పులిహారై వచ్చి పడుతున్నాయి. కృతజ్ఞతలు అన్నగారు. అక్షంతలు వేశారు. ఆ చేత్తోనే ఆశీర్వదించండి. నేనేం చేయలేకపోతున్నాను.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.